ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఏపీలో రీసెంట్ గా తూర్పు గోదావరి జిల్లా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చూసిన పెద్ద పులిని ఎట్టకేలకు అడవుల్లో వదిలిపెట్టారు. పాపికొండల అడవుల్లో పెద్ద పులిని క్షేమంగా విడిచిపెట్టారు. ఈ నెల 6వ తేదీన తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మాపురం గ్రామంలో మొదట ఓ ఇంట్లో దూరిన పెద్ద పులి ఆ తర్వాత పశువుల పాకలోకి వెళ్లింది. దీంతో అక్కడ రెస్క్యూ చేసిన టీం పెద్ద పులిని పట్టుకున్నారు. ఆ తర్వాత టైగర్ ను విశాఖ జూకి తరలించిన అధికారులు క్యూరేటర్ పర్యవేక్షణలో ఉంచారు. కన్జర్వేషన్ అథారిటీ ఎన్టీసీఏ నుంచి అనుమతులు తీసుకుని మహారాష్ట్ర పెద్ద పులిని ఏపీలోనే ఉంచాలని నిర్ణయించారు. విశాఖ జూలో పెద్ద పులికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఎలాంటి ఇబ్బందులు లేవని నిర్ధారణకు వచ్చిన తర్వాతే పాపికొండల టైగర్ జోన్ లో విడిచిపెట్టారు. ఇక 2 రోజుల క్రితం పులిని పాపికొండల టైగర్ రిజర్వ్ లో రిలీజ్ చేశారు. స్మగ్లర్ల నుంచి ముప్పు వాటిల్లకుండా ఉండేందుకే గోప్యత పాటించినట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో ఉండే పాపికొండల అభయ అరణ్యంలో ప్రస్తుతం 3 వరకు పెద్ద పులిలు ఉన్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. వాటికి తోడు 3 సంవత్సరాల వయసున్న ఈ పెద్ద పులి సైతం పాపికొండల టైగర్ రిజర్వ్ లోనే ఉండనుంది. మహారాష్ట్రలో తడోభా అడవుల నుంచి బయలుదేరిన పెద్ద పులి తెలంగాణ ఫారెస్ట్ మీదుగా గత నెల 20న ఏలూరు జిల్లా కొయ్యలగూడెం ప్రాంతానికి వచ్చింది. పట్టిసీమ వద్ద గోదావరి నది దాటి జనవరి 31న తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలంలోకి ప్రవేశించి అక్కడి నుంచి రాజమండ్రి పరిసర గ్రామాలలో సంచరించింది. 20 వరకు పశువులను చంపింది. గోదావరి జిల్లాలను హడలెత్తించిన పెద్దపులి కథ సుఖాంతమైంది. ఈ నెల తూర్పుగోదావరి జిల్లా 6వ తారీఖున కోర్మాపురంలో మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పట్టుకున్న పెద్దపులిని విశాఖపట్నం తరలించారు. వారం రోజుల పాటు వైద్య సేవలు అందించి అనంతరం ఈ నెల 14వ తేదీన పాపికొండల అభయారణ్యంలో వదిలేశారు. ప్రస్తుతం మనం పాపికొండల అభయారణ్యంలో ఉన్నాం. ఒకసారి ఇక్కడ ఉన్న అడవిని మనం పరిశీలిద్దాం. ఇదే పాపికొండల అభయారణ్యం. అంటే చాలా విస్తీర్ణం కలిగిన ఈ అరణ్యం ఏదైతే నేషనల్ పార్కుగా ప్రసిద్ధి కాంచింది. అయితే ఇప్పటికే ఈ అభయ అరణ్యంలో చాలా చిరుతపులులు అదేవిధంగా అనేక జాతుల జంతువులు ఉన్నాయని కూడా అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు. అయితే ఈ పెద్ద పులి ఏకంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లాల ప్రజలను హడలెత్తించిందని చెప్పవచ్చు. మహారాష్ట్ర నుంచి తెలంగాణ మీదుగా ఏలూరు జిల్లాలోని గోదావరి దాటి తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించిన ఈ పులిని అటవీ శాఖ అధికారులు అత్యంత చాకచక్యంగా బంధించిన సంగతి తెలిసిందే. అయితే కోర్మాపురంలోని ఒక పశువుల పాక వద్ద మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పట్టుకున్న ఈ పులిని వెంటనే అక్కడి నుంచి ఈ నెల 6వ తేదీన విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూ పార్కు తరలించి నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స అందించారు. ప్రస్తుతం ఈ పులి ఆరోగ్యంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత ఏదైతే అధికారులు సురక్షితంగా ఏదైతే మనం ఉన్న ఈ పాపికొండలు అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. అయితే పులిని వదిలే ముందు అటవీ శాఖ అధికారులు దాని మెడకు రేడియో కాలర్ అనే పరికరాన్ని అమర్చారు. ఒక శాటిలైట్ ట్రాకింగ్ సిస్టమ్ లాగా ఈ ఏదైతే రేడియో కాలర్ పనిచేస్తుంది. అయితే పులి మళ్ళీ జనావాసాల్లోకి రాకుండా చూడడం, అది ఏ దిశలో ప్రయాణిస్తుంది, దాని వేట ఎలా సాగుతుంది వంటి అంశాలను అటవీ అధికారులు కార్యాలయం నుంచి పర్యవేక్షించవచ్చు. అదేవిధంగా దీని ద్వారా పులి కదలికలను నిరంతరం గుర్తిస్తూ ఒకవేళ అది తిరిగి మళ్ళీ యథావిధిగా ఆ గ్రామాల వైపు వస్తున్నట్లు తెలిస్తే వెంటనే స్థానికులను అప్రమత్తం చేసే అవకాశం ఉంటుందని ఈ పరికరాన్ని అమర్చినట్లు కూడా మనకి అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే అడవిలో పులి తన సాహసిద్ధమైన జీవనాన్ని సాగించేలాగా చూడడమే ఈ సాంకేతిక ప్రధాన ఉద్దేశం అంటూ కూడా మనకు సమాచారం అందుతుంది. అదే
అదే విధంగా కోర్మాపురంలో జరిగిన ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ ఒక యుద్ధాన్ని తలపించిందని చెప్పవచ్చు. పూణే నుంచి వచ్చిన ప్రత్యేక బృందంతో పాటు స్థానిక రెస్క్యూ టీంలు రంగంలోకి దిగి పులి తొలుత ఒక పాత ఇంట్లోకి, ఆ తరువాత వరి పొలాల్లోకి, చివరికి పశువుల పాకల్లోకి వెళ్ళడంతో పాటు అక్కడ అధికారులు ఎంతో సహనంతో వేచి చూశారు. అదే విధంగా గేదెలపై దాడికి ప్రయత్నిస్తున్న సమయంలో కూడా మత్తు ఇంజెక్షన్ ఇచ్చి గన్తో గురిపెట్టి కొట్టగా అది కొద్ది దూరంలోనే స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత బోనులో బంధించి రాజమహేంద్రవరం మీదుగా విశాఖకు తరలించారు. NTCA నుంచి అనుమతులు తీసుకుని మహారాష్ట్ర పెద్ద పులిని ఏదైతే మహారాష్ట్రలోని ఏదైతే చందాపూర్ జిల్లా తడోవా ఫారెస్ట్ నుంచి వచ్చిన పెద్ద పులిని ఏపీలోనే ఉంచాలని నిర్ణయించారు. విశాఖ జూలో పెద్ద పులికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్ధారణకు వచ్చిన తర్వాతే మనం ఉన్న ఏదైతే ఈ పాపికొండల అటవీ ప్రాంతంలోనే ఏదైతే టైగర్ జోన్ లో విడిచిపెట్టారు. అయితే ఈ నెల 14వ తారీఖున ఏదైతే ఎవరికి తెలియకుండా కూడా అత్యంత గోప్యంగా విడిచిపెట్టారు. స్మగ్లర్ల నుంచి ముప్పు వాటిల్లకుండా ఉండేందుకే గోప్యత పాటించినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. పోలవరం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో ఉండే పాపికొండల ఏదైతే మనం ఉన్న ఈ అభయారణ్యంలో ప్రస్తుతం 3 వరకు పెద్ద పుల్లు ఉన్నట్లు కూడా అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వాటికి తోడు 3 సంవత్సరాల వయసు గల ఈ పెద్ద పులి సైతం పాపికొండల టైగర్ రిజర్వర్ లోనే ఉండనుంది. మరోవైపు పెద్ద పులి అక్కడే ఏదైతే మనం ఉన్న ఈ ప్రాంతంలోనే జీవించడంతో పాటు సంతానోత్పత్తి చేసుకునేలా అటవీ శాఖ అధికారులు పరిస్థితులు కల్పించబోతున్నారు. ఇందుకోసం త్వరలో ఒక ఆడ పెద్ద పులి సైతం కూడా మగ పులి సంచరించే ఈ ప్రాంతంలో విడిచిపెడతారని కూడా మనకి సమాచారం ఉంటుంది. అదేవిధంగా మహారాష్ట్ర తడోబా అడవుల నుంచి బయలుదేరిన పెద్ద పులి తెలంగాణ ఫారెస్ట్ మీదుగా గత నెల 20న ఏలూరు జిల్లా కోయిలగూడెం ప్రాంతానికి వచ్చింది. అదే విధంగా అక్కడ నుంచి పట్టిసీమ వద్ద గోదావరి నది దాటి జనవరి ఏదైతే 31 నుంచి తూర్పు గోదావరి జిల్లా ఏదైతే సీతానగరం మండలంలోకి ప్రవేశించింది. అక్కడ నుంచి ఏదైతే రాజమండ్రి పరిసర గ్రామాలకు వచ్చి 20 వరకు కూడా పశువులను చంపిన పెద్ద పులి ఎక్కడా మనుషులపై దాడి చేయలేదు. ఫిబ్రవరి 3న రాజమండ్రి సమీపంలోని కళ్యాణ మండపం వద్ద సంచరించి అక్కడ నుంచి 6వ తేదీన నాటికి ఏదైతే పచ్చని పొలాలు ఉండే కోర్మాపురం గ్రామానికి చేరుకుంది. అదే రోజున ప్రత్యేక రెస్క్యూ బృందం సహా అటవీ శాఖ అధికారులు, పోలీస్ సిబ్బంది టైగర్ ఏదైతే ఈ పెద్ద పులిని విజయవంతంగా బంధించి విశాఖపట్నానికి తరలించారు. అయితే ఇప్పటి వరకు కూడా మహారాష్ట్ర తడోబా అడవులకు చెందిన ఏదైతే ఈ పెద్ద పులి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే పాపికొండల అభయారణ్యంలో వదిలిపెట్టారు. అయితే ఈ నేపథ్యంలో కూడా పాపికొండల అభయారణ్యంలో కూడా ఈ పెద్ద పులికి తోడు మరో ఆడపులిని కూడా పాపికొండల అభయారణ్యంలో వదులుతున్నట్లు మనకి సమాచారం అందుతుంది. ఇది పెద్ద పులిపై పాపికొండల అటవీ ప్రాంతం నుంచి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీరామ్తో దుర్గామన్నే, జీ తెలుగు న్యూస్, పాపికొండల అటవీ ప్రాంతం నుంచి.